మీరు ఎక్కడైనా దేవుని రాజ్యం, దానికి ప్రతిబింబమైన సంఘమును మీరు దృష్టిలో పెట్టుకుని చూడండి. సంఘ విస్తరణ, అనేక మంది దేవుని సన్నిధికి వచ్చి దేవుని గణపరచడానికి క్రియాశీలక పాత్ర నిర్వహించేది స్త్రీలే. కాబట్టి దేవుని ప్రణాళికలో కూడా స్త్రీ సంతానం, అది ఆత్మీయ అర్థంతో నేను చెప్పటం లేదు, లోక సంబంధమైన అర్థముతో స్త్రీలు చాలా కీలకమైన పాత్ర దేవుని రాజ్య విస్తరణలో పాలు పొందాలి. మొదటిగా వారు తమ ఇంటి వారిని దేవునిలోనికి నడిపించుకోవాలి. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును. తన ఇల్లు అంటే దేవుని యొక్క ఇల్లు. జ్ఞానవంతురాలు యేసుక్రీస్తు భుజము మీద ఉన్న రాజ్య భారములో పాలు పొందును. తన ఇంటి వారందరూ పాలు పొందేలాగా వారిని సిద్ధపరచుకొనును.